కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రభుత్వ నిర్ణయాలతోనే రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పండుతున్న అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు దక్కేలా కూటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ చేపట్టాలని కన్నబాబు డిమాండ్ చేశారు. చాలా బాధాకరం ఏంటంటే రైతుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉంది. రైతుల్ని ఆదుకోవడం మానేసి తామేదో చేస్తున్నామని మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కంట తడి పెట్టని రైతు లేదు. ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతైనా సరే, అది వరి దగ్గర మొదలుపెట్టి అపరాల దాకా, అరటి దగ్గర మొదలుపెట్టి కొబ్బరి దాకా ఏ పంట పండించిన రైతుని కదిపినా ఒకటే రకమైన బాధని వ్యక్తం చేస్తున్నారు. కంటతడి పెట్టని పరిస్థితి కనిపించట్లేదు. కానీ చంద్రబాబు మాత్రం మరి తనను తాను మభ్య పెట్టుకుంటా ఉన్నాడు, లేకపోతే ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నాడు. కేవలం ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది. చాలా బాధాకరం ఏంటంటే రైతుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. రైతుల్ని ఆదుకోవడం మానేసి గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో ఎమ్మెల్యే